ఉన్నాయి. సాధారణమైన కార్యాలు కాదు, అసాధారణమైనటువంటి కార్యాలు. ఏవి అసాధారణమైన కార్యాలు? ఏవి అసాధారణమైన కార్యాలు? గిబియోనులో సూర్యచంద్రులు నిలిచిపోవడానికి ఎంతమంది కారకులు అయ్యారు? ఒక్కలేనా? యెహోషువ చెప్పాడు, కానీ ప్రార్థనలో సహకరించింది ఎంతమంది? మిరియామి భర్త కూడా అక్కడ ఉన్నాడు. మిరియామి అంటే సహోదరుడు అహరోను కూడా అక్కడ ఉన్నాడు. మోసే కూడా. అంటే మీరు గమనించండి, కొన్ని పేర్లు కొన్ని అసాధారణమైనటువంటి కార్యాలు, వారి కళ్ళుతో చూసినవి, వారి చేతులతో తాకినవి. ఒకనొక సందర్భంలో ఎర్ర సముద్రము, యోర్దాను దగ్గర జరిగిన సంఘటనలు మీకు క్లుప్తంగా వివరించి ముందుకు వెళ్తాను. బైబిల్ గ్రంథం అనేది ఎందుకు మన జీవితానికి ఆశీర్వాదకరం అంటే, ఏ వ్యక్తి జీవితాన్నైనా వాక్యము ప్రభావితం చేయక తప్పదు. వాక్యమైనటువంటి దేవుడు ఎవరైతే వ్యక్తిగతంగా ఆస్వాదిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఉన్నామండి, ఒక ఇంట్లో నివసిస్తూ ఉన్నాం. అందరికీ ఒకే రకమైనటువంటి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని తింటున్నప్పుడు కొన్ని శరీరాలకి అజీర్ణత వస్తుంది, కొన్ని శరీరాలకి ఇష్టం ఉండదు, కొన్ని శరీరాలకి ఎలా ఉంటుందనంటే ఆ ఫుడ్ ఎవరికైతే జీర్ణించుకుంటారో, ఎవరైతే ఇష్టపూర్వకంగా తింటారో ఆ శరీరం యొక్క పటిష్టత ఒకలా ఉంటుంది. ఆహారాన్ని సమృద్ధిగా ఇష్టపూర్వకంగా తీసుకోలేని వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని కానీ, లేదా అంటే ఇశ్రాయేలు జనాంగములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, భక్తి జీవితం ప్రారంభించినప్పుడు ఏ ఒక్కరు కూడా నిలకడైనటువంటి భక్తిలో లేరు. నిజానికి ఐగుప్తులో వారు ఉండడానికి గల కారణం నేను తెలియజేస్తాను. లాస్ట్ సండే అబ్రహాముతో చేసిన వాగ్దానమును బట్టి మాత్రమే విడిపించాడు తప్ప ఏ ఒక్కరిలో భక్తి జీవితం అనేది లేదు. ఏడ్చారు. ఎందుకు ఏడ్చారట? నలిగిపోతున్నందువలన ఏడ్చారు, శ్రమలు భరించడం వలన ఏడ్చారు. అంతే తప్ప దేవుడిని ఆశ్రయించాలని ఏ ఒక్కరికి లేదు, దేవుడిని స్తుతించాలని ఏ ఒక్కరికైనా ఉందా? అంటే ఒక భక్తుడు దేవుని పాట రాస్తాడంటే, కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీకు నష్టం కలిగినప్పుడు కాదు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనలో ఉండడం. అది నిజమైనటువంటి భక్తి జీవితం. ఇశ్రాయేలు గురించి నేను చదువుతున్నప్పుడు ఈరోజు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంచెం బాధ అయినప్పటికీ నవ్వుకున్నాను. నేను ఎందుకు నవ్వుకున్నానంటే, 430 సంవత్సరాలు నలిగిపోతున్నప్పుడు మొరపెట్టారట దేవునికి. ఎందుకు మొరపెట్టారు? వారికి అవసరం. ఏంటి అవసరం? విడుదల అనేది అవసరం. అంటే విడుదల అనేది లేకపోతే, బానిసత్వం అనేది లేకపోతే దేవుడు అవసరత ఉండదు. అందుకని ఇక్కడ 11వ వచనం ఎందుకు చదివించానంటే, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ, అంటే దేవుడు కూర్చున్నటువంటి ఆలోచన విధానం ఈనాడు చాలా భక్తి జీవితాలలో, చాలా మంది భక్తి జీవితాలలో నిర్లక్ష్య ధోరణ. అంటే దేవుడితో మనకి సంబంధం అనేది, వ్యక్తిగత సంబంధం అనేది చాలా అరుదు. వ్యక్తిగత సంబంధము వేరు, అంటే సమూహముగా ఉండేటువంటి సంబంధము వేరు. వ్యక్తిగతంగా సహవాసము కలిగి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ బ్రతుకులో కార్యం జరిగించేది దేవుడు మాత్రమే, ఏ సేవకుడు ఏ కుటుంబ సభ్యుడు చేయలేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక దైవజనుడు కాదు, దేవుని సన్నిధిలో మంచి సేవకుడే ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతాను అని అంటే, చచ్చిపో, నా చేతుల్లో లేదు కదా, నేనేం చేయగలను అనగానే పరిగెత్తుకొని పారిపోయింది శిలువ ప్రార్థన మందిరానికి. నేనేం చేయగలను, నా చేతుల్లో లేదంటే, ఈరోజు మనం మనుషుల మీద డిపెండ్ అయితే, మనుషులను ఆశ్రయించినప్పుడు మనుషులు ఎప్పుడు కూడా కార్యం చేయలేరు. వ్యక్తిగత సంబంధం అనేది దేవుడితో చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతంగా దేవుడితో అంటుకట్టబడిన వారు మనుషులతో సహవాసం లేకపోయినా మన ఊరు రావట్లేదు ఎవరికి. ఎలా అండి? సంఘంలో బ్రతుకుతున్నాం కాబట్టి నలుగురితో కలిసి ఉండకపోతే ఎలాగే? నలుగురితో కలిసి ఉండి నరకానికి వెళ్ళిపోవడానికి చక్కగా సోపాన మార్గాలు వేసుకుందామా? అంటే దేవునితో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, 6 లక్షల మంది బయలుదేరితే అందులో యెహోషువ, కాలేబుని పక్కన పెడతాం. మరి మిగతా వాళ్ళు కూడా అసాధారణమైన కార్యాలు చేస్తున్నవారు. అసాధారణమైన కార్యాలు అంటే మిరియామి ప్రవక్తని, అహరోను కూడా గొప్ప దైవజనుడు, యాజకుడు. ఆయన ద్వారా లేవి వంశం అంతా కూడా దేవుని సన్నిధిలో యాజకత్వంలోకి వచ్చింది. మరి ఎట్నే ఫినెహాసు, మిరియామి యొక్క భర్త, గిబియోనులో సూర్యచంద్రులను ఆపినప్పుడు ఆ కర్ర పట్టుకున్నాడట, చేతులు కిందకి దిగిపోకుండా ఆ పక్కన నిలబడి అలా పట్టుకున్నాడట, కర్ర పడిపోకుండా. చేతులు ఎప్పుడైతే కిందకి దిగాయో ఇజ్రాయెల్ సైన్యం ఓడిపోతూ ఉంది, చేతులు ఎప్పుడైతే పైకి లేచాయో ఇజ్రాయెల్ సైన్యం గెలుస్తుంది. అక్కడుండి ఆ కార్యాన్ని చూసినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఇన్ని గొప్ప కార్యాలు చూసిన వారు ఏమి ఉన్నారా?
ఏమైపోయారు మరి అంటే దేవుని సన్నిధిలో శ్రద్ధ అనేటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునితో వ్యక్తిగతం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత సహవాసం లేకుండా మీరు చూడండి, ఎవరైనా కొంతమంది ఉంటారు దేవుని మందిరంలో, కొంతమంది ఉన్నప్పుడు అందరికీ వారి విషయాలు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, ఎవరైనా అడిగాను అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు బాగా తెలిసేది వాళ్ళ గురించి అంటారు. ఎందుకు వాళ్ళకి అంటే వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? వాళ్ళకు ఉన్నటువంటి సఖ్యత, ఆ స్నేహం వేరు, మిగతా వాళ్ళందరికీ తెలియదండి మాకు అంటారు. ఎందుకని? ఈరోజు దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధము, సఖ్యత ఎలా ఉండాలంటే ప్రతి అవసరత దేవుడు ఎదుగు ఉండాలి, దేవుని యొక్క మనసును తెలుసుకుని ఉండాలి. అలా సఖ్యత కలిగి దేవునితో ఉన్నప్పుడు ఆ ప్రార్థన చేసే విధానంలో చాలా వ్యత్యాసమైనటువంటి సంబంధం ఉంటుంది. చూడండి, ఇక్కడ చదవడానికి లేఖన భాగము 7వ వచనం ఇప్పుడు చదవండి. శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన మాత్రం అంగీకరించబడ్డాడు. ఇప్పుడు ఏ దినాలలో? యేసుక్రీస్తు ప్రభువు వారు మహిమ శరీరంతో ఉన్నప్పుడు కాదు, శరీరధారి అయిన దినములలో. ఈరోజు విశ్వాసాలుగా మనం ఏ దేహాన్ని ధరించుకున్నాం? మహిమ దేహాన్ని ధరించుకున్నాము. యేసుడు తలుపులు వేసినట్టుండగా అలా మందిరంలోకి వచ్చేసి మాస్టర్ గారు ప్రైజ్ లాడండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? తలుపులు దబాదబాదబాదుతారు. ఎందుకని? మనము మహిమ శరీరంతో లేము, భౌతిక సంబంధమైనటువంటి శరీరంతో. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మహిమ శరీరంతో ఉన్నప్పుడు కాదు, కానీ ఆయన శరీరధారి అయిన దినములలో దేవుని సన్నిధిలో కన్నీళ్ళు ప్రార్థన. ఎందుకు కన్నీటి ప్రార్థన అవసరము అని అంటే ఆయనకు తెలుసు అవసరం ఉన్నప్పుడు ప్రార్థించడం కాదు. అందుకని యేసు ప్రభువు ఒక సమయంలో ఏమంటారంటే శిష్యుల దగ్గరికి వచ్చి, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, ఆ శోధనలో ప్రవేశించారు కానీ కనలేదు, ప్రవేశించకుండా ఉన్నారంటే మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ఈరోజు శోధన మన జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు అడగచ్చు, అయ్యా ఎలా మనకు తెలుస్తుంది? శోధన ఎలా తెలుస్తుంది మనకి అని అంటే దేవుడిని ఇంకా ఆ వివేచన ఇస్తాడు, ఆ మనస్తత్వాన్ని దేవుడిని కలిగిస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను. మనల్ని కూడా ఒక ఆయన ఉన్నాడు రక్షించడానికి. మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండాలంటే, భయము భక్తి కలిగి ఉండాలి. ఈ రెండూ లేకుండా దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు మాదిరించాలంటే వ్యక్తిగత సంబంధము. ఇజ్రాయేల్ ప్రజలకి రెండు ఈ వాక్యాన్ని మనం వారికి అనుసంధానం చేసినప్పుడు వారి జీవితాల్లో ఇలాంటి సందర్భాలు కనబడలేదు. కష్టం రాగానే ఏడుపు వచ్చేది, కడుపు కాలానికి ఏడుపు వచ్చేది, ఎవరైనా శత్రువు వస్తే ఏడుపు వచ్చేది, శ్రమకి వెళ్ళిపోతే ఏడుపు వచ్చేది, బాగా ఉన్నప్పుడు ఏడుపు వచ్చేది కదా. బాగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపించింది కదా. ప్రార్థనలో 3 రకాల ప్రార్థనలు ఉన్నాయి. కన్నీటి ప్రార్థన, చాలామంది కన్నీటి ప్రార్థన చేస్తారు. నాకు ఈ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఏంటంటే ఈ కన్నీటి ప్రార్థనలో కూడా 3 రకాలుగా కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి. అయ్యా మరి కన్నీటి ప్రార్థనలో కూడా ఇన్ని వ్యత్యాసాలు ఉంటాయా అని అంటే ఉంటాయి. ఎందుకు ఉంటాయనంటే మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుడు ఒక సవాల్ చేశాడు. ఏం సవాల్ చేశాడంటే, చూద్దాం, మీరు పిల్లలు మీరు మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, అరవండి కేకలేని. అంటే కొంతమంది చేసే ప్రార్థన పిక్కల గుండెలు బాదుకొని అరిచేసి గోల పెట్టేసి కన్నీళ్లు ఏడ్చేసి, అంటే భావోద్రేకంతో చేసే ప్రార్థన. నీ భావోద్రేకంతో చేసే ప్రార్థన వలన దేవుడిని కిందకి దించలేవు. అంటే బలవంతంగా దేవుడిని మనము బైబిల్ తెలియజేస్తుందంటే నీ బలవంతుడు భక్తి వలన దేవుని హృదయము కరగదు. అంటే దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన కావాలంటే గోచాడే ప్రార్థన, అడుక్కునే ప్రార్థన, దీనంతో కూడిన ప్రార్థన. నీ కన్నీటికి ఆయన హృదయం కరగాల. బెదిరించే ప్రార్థన దేవునికి పెద్ద పెద్ద కేకలేసి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కత్తులతో కోసుకొని బట్టలు చెప్పుకొని ఉదయం సాయంత్రం వరకు అరిశారు, అరిసి 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 ఏడ్చారు. ఏడ్చినప్పుడు ఏమి సైలెంట్గా కూర్చున్నాడు, మౌనంగా కూర్చున్నాడు, ఏమన్నదంటే అలా కూర్చున్నాడు. సాయంత్రకాల సమయంలో 3 గంటల సమయంలో ఆయన ఎంత బిక్కరగా కేకలేశాడా, అరిచాడా, పోనీ ఎక్కడైనా గెంతులు వేశాడా? ఏమన్నది, మౌనంగా వచ్చి ప్రభువా ఇది నీ కార్యం కదయ్యా, నీ బిడ్డను అవమానపరిచే దేవుడు కాదు కదా అని దీనత్వంతో తనను తాను తగ్గించుకొని వినయముతో హృదయము కుమ్మరింపుతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దానికి కూడా మీకు తెలుసు ఆ హృదయము భారంతో నిండిపోయింది. ఏలియాకి
ఎందుకు హృదయ భారత నిండిపోయిందంటే అక్కడ చాలా మంది అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ దొంగ యాజకులు ఉన్నారు. వారందరూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంతులు వేసుకొని అలసిపోయి కోపంతో, ఉద్రేకంతో, ఆవేశంతో ఉన్నారు. అయితే ఈయన వారి మధ్యన నిలబడి ఒకవేళ అక్కడ కార్యం జరగకపోతే ఏలియాని ఏం చేస్తారు? ముద్దు పెట్టుకొని వదిలేస్తారా? తునకులుగా ఒక్కొక్క పీస్ కూడా రాదు. ఆ భారము, ఆ బాధ, భయము ఏలియా హృదయంలో ఉంది. అక్కడికి వచ్చి భారమైన హృదయంతో, దేవుడికి తెలుసు తన హృదయంలో ఏ విధమైన దుఃఖం ఉందో, దేవుని విజయం కోరుకుంటున్నాడు కనుక నెమ్మదితో కూడినటువంటి ప్రార్థన, దేవుని హృదయాన్ని తాకేటువంటి ప్రార్థన ఏలియా జీవితంలో అక్కడ చూపించాడు కనుకని తనలో కూడా కన్నీరు ఉంది. కొంతమంది ఏమంటారంటే వీడు ఎంతో మూర్ఖుడంటే కనీసం కన్నీరు రాలేదంటే తండ్రి చచ్చిపోతే అంటారు. నేనంటాను రాతి హృదయము అంటే లోపల మోడి బారిపోయినటువంటి హృదయము, ఆ హృదయం ఎలా ఉంటుందంటే బయటికి వెంటనే రాదు. ఏలియా అక్కడ చేసినటువంటి ప్రార్థన మీరు చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం అనుకుంటాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, వారు తమకి ఇయ్యబడిన తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయట మా ప్రార్థన వినమని చేసిరి. కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవ్వడూ లేదు. హల్లెలూయా. 29వ వచనం చదవండి. ఈ ప్రకారము మధ్యాహ్నం అయిన తర్వాత నైవేద్యము అర్పించు సమయమున వచ్చింది కానీ మాట అయినను ప్రత్యుత్తరము లేకపోయిను. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ వచ్చింది. అతడు బలిపీఠమును కట్టి చాలండి. అంటే ఒక రకమైన భయముతో ఏలియా ఉన్నాడు. తనలో కూడా కన్నీరు ఉంది. వాళ్ళ వల్లే గంతులు వేసుకుంటూ, కేకలు వేసుకుంటూ, అరుచుకొని ఇలాంటి ప్రార్థన. అంటే ఇక్కడ దీనికి మనం ఏం పేరు పెట్టవచ్చు అంటే భావనతో కూడిన అబద్ధపు ప్రార్థన. భావనతో కూడిన అబద్ధపు ప్రార్థన. ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం చదువుకున్నాం. 7వ వచనంలో, ఎబ్రేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఎలా ఉంటుందంటే, శరీరధారి అయిన జనములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తమ మరణం నుండి రక్షింపగల వారికి సమర్పించి. ఆయనకు ఒక భావన ఉంది, మరణం నుండి తప్పించగలిగిన వాడు ఒకరున్నారు. ఈరోజు మనల్ని కూడా అపవాది చేతుల్లో నుండి మరణం నుండి తప్పించగలిగిన వాడికి ఒక భావన, ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం అనేది ఎవరి మనసులో ఉంది? ఏలియా మనసులో ఉంది. ఇప్పుడు ఏ ఉద్దేశం లేకుండా ఊరికి ఏడ్చేసాం. మీకు ఒక మాట చెప్పమంటారా? కొరింథీ పత్రికలో పౌలు గారు చోట అంటారు, దుఃఖములో 2 రకాలు. శరీరం అంటే ఊహించుకొని ప్రార్థన చేసే దుఃఖము. ఇప్పుడు మనం మొత్తంతో మా అమ్మో లేదంటే ఎవరో చనిపోయారు, లేదు అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఉదయాన్ని వచ్చి, అది గుర్తుకొస్తుంది. ప్రార్థనలోకి రాగానే వెంటనే అప్పుడు మన కళలో ఆడుతుంటాడు, అవును ప్రభు వచ్చేసరికి ఆయన సాయంత్రం ఎలాగైనా సరే. అంటే ఇప్పుడు ఎవరు మన కళ్ళ ముందు ఎవరు ఆడుతున్నారు? అప్పులోడు గురించి ఏడుస్తున్నాం, దేవుడి గురించి కాదు. అంటే దేవుడి సన్నిధిలో నీ సమస్యల గురించి ఆడవడం అంటే వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఆడవడం కాదు. ఎప్పుడో జరిగిపోయిన సంఘటన తెచ్చుకున్నాడు, ఇది మరణాన్ని కలుగు చేస్తుందని తెలియజేస్తున్నాడు. ఏమి తన ముందు ఒక ప్రత్యక్షత ఉంది. ఏమిటా ప్రత్యక్షత? తన మరణం గురించి భయపడలేదు, దేవుని నామము అవమానపరచబడుతూ ఉంది. ఈరోజు నీకుండేటువంటి సహవాసం ఏంటి? దేవుడి సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే నీకుండేటువంటి ఆ సఖ్యత ఎవరితో? వ్యక్తిగతంగా దేవునితో సంబంధం లేనప్పుడు అనేక రకాల ఆలోచనల గురించి ఏడుస్తాం. దేవుని గురించి ఎవరు ఎవరు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చూడండి, ఆ మాట మరలా చదువుకుందాం. ఏలియా వచ్చి దేవుని సన్నిధిలో భావనతో కూడిన అబద్ధపు కన్నీటి ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. భావనతో కూడిన అబద్ధపు ప్రార్థన, భావనతో కూడిన. అక్కడ సందర్భం ఉంది, భావన ఉంది. అయితే
ఏ విధమైనటువంటి భావము, ఏ విధమైన ఉద్దేశంతోనంటే వారిని వారు అక్కడ కనబరుచుకోవాలా. పెద్దగా అరవడం ద్వారా, కేకలేయడం ద్వారా, గంతులు వేయడం ద్వారా దేవుని కార్యాలు జరగవు. యేసు ప్రభువు చోట అంటారు, ఇదిగో మీరు వీధిలో కూర్చొని పెద్దగా విస్తారమైన ప్రార్థన చేయడం ద్వారా, పెద్దగా కేకలు వేయడం ద్వారా ఏం జరగదు. కానీ ఇదిగో నీ గదిలోనికి వెళ్ళినప్పుడు చక్కగా తలుపేసుకొని నీ రహస్యము నీ దేవుడికి నువ్వు చెబితే ఖచ్చితంగా ఈ మొట్టమొదటిది ఈ అబద్ధపు ప్రార్థన అనేది అబద్ధపు భావనతో వారిని వారు ఏం చేసుకోవాలనుకున్నారంటే వారు చూపించుకోవాలనుకున్నారు, కానీ అక్కడ అది జరగలేదు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాను మరొకటి, రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, భావన లేకుండా చేసేటువంటి కన్నీటి ప్రార్థన. ఉద్దేశం లేదు. ఇక్కడ ఏంటంటే మొదటిది భావనతో కూడిన అబద్ధపు ప్రార్థన. రెండవది, భావన లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా ప్రార్థన చేస్తారు. ఏ ఉద్దేశం లేకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేస్తుంటారు. ఏ ఉద్దేశం ఉండదు, ఏ సందర్భం ఉండదు, సమయం ఉండదు. మీకు ఒకసారి లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అనుకుంటాను, ఏదో చిట్ చేశారు కదా, చచ్చినోడి దగ్గరికి వెళ్ళి ఇంకోటి పెళ్లి వాక్యం చదివినట్టు పెళ్లి దగ్గరికి వెళ్ళి చచ్చినోడి వాక్యం అంటే ఏ ఉద్దేశాలు ఉండవు, ఏ తాత్పర్యాలు ఉండవు. అంటే నీకు దేవుడితో ఉండేటువంటి సఖ్యత వేరు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. దావీదు తన కుమారుడు చనిపోయినప్పుడు, బెత్షెబాకు పుట్టిన ప్రథమ కుమారుడు చనిపోయినప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఏడ్చాడా, వ్యక్తిగతంగా ఏడ్చాడా? ఎవరి కోసం ఏడ్చాడు? ఆ బిడ్డను బ్రతికించడం కోసం ఏడ్చాడు. అంటే తన ఉద్దేశం ఉంది, ఒక ఉద్దేశంతో ఏడ్చాడు. ఎప్పుడైతే బిడ్డ చనిపోయాడని గుసగుసలు చెవిలో పడ్డాయో మారు మాట్లాడకుండా వేసి తలస్నానం చేసి శుభ్రంగా అన్న తినేశాడండి. అదేంటయ్యా, కొడుకు చవకముందేమో ఉపవాసం ఉండడం, చచ్చిపోయిన తర్వాత ఏమో లెగిస్తాడంటే ఇక ప్రతిఫలం ఏం దానికోసం ఎందుకు? దేవునికి తెలుసు. అంటే దావీదు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇది దేవుని ప్రణాళికలో ఉండేటువంటి ప్రార్థన ఉండాలి. ఏ ఉద్దేశం లేకుండా, ఏ సందర్భం లేకుండా, సమయం లేకుండా. అంటే 3 రకాల ప్రార్థన. కన్నీటి ప్రార్థన చేయడం మంచిదే, దేవుని వాక్యం తెలియజేస్తుంది. మహారోదన అంటే రోదన కలిగిన స్త్రీలను అనుకోండి, పురుషులు ప్రార్థన చేయకూడదని కాదు. నీ హృదయం దేవునితో దగ్గరగా ప్రవేశిస్తుంది. ఎవరైనా అంతవరకు ఎందుకండి, కష్టం నీ మీదకి వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన కాబట్టి ఏమొస్తుంది? వేగం లోతులో మునిగిపోయాము. అయితే దేవుని సన్నిధిలో నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే ఆ సమస్య గురించి ఏడవకూడదు, దేవుని గురించి ఏడవాలి. దేవుని పాదాలు పట్టుకున్నాయా, నీ చిత్తమైంది, నీ చిత్తమైంది. అది దేవుని కార్యాలు చూసేటువంటి విధానం. ఇక్కడ కన్నీటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకటి అన్నారు. ఏంటన్నారంటే ఆయన శరీరధారక విధానాలలో ఆ మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేశారు. దేనికోసం ప్రార్థన చేశారు? తనను మరణము నుండి రక్షింపగలవాని కొరకు. అంతే తప్ప ఇంకొక ప్రశ్న నాకు వచ్చింది. ఏ ప్రశ్న అంటే, మరి లోకంలో ప్రజలందరి కోసం యేసు ప్రభువు వచ్చారు కదా, అంటే లోకంలో ప్రజలందరి కోసం ప్రార్థన చేయలేదు ఆయన? ఆయన గురించి ఆయన ప్రార్థన చేసుకున్నారు. మరి లోకంలో ప్రజలందరూ, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి యేసు ప్రభువు ప్రార్థన చేయలేదా అంటే, మొదట నువ్వు నిలబడితే కదా, మొదట నువ్వు రక్షించబడితే, అంటే నీ భక్తి జీవితం సరి చేయబడితేనే కదా మిగిలిన వారందరూ. యేసు ప్రభువు మొట్టమొదటిగా బాప్తిసం తీసుకున్న తర్వాత రండి మీ అందరికీ బాప్తిసం ఇస్తాను అని ప్రార్థన చేశారా? తన గురించి తను ప్రార్థన చేస్తున్నారా? 40 దినాలు ఉపవాసం ఉండి అపవాదిగడు వచ్చి, ఇదిగో నువ్వు వాళ్ళకి బాప్తిసం ఇవ్వకూడదు, నువ్వు ఈ వాక్యం చెప్పకూడదు, నువ్వు అలా చేయకూడదని యేసు ప్రభువుకి వార్నింగ్ ఇచ్చారు. అంటే జనుల గురించి మాట్లాడాడా? వ్యక్తిగతంగా యేసు ప్రభువు గురించి వాగ్వాదం పెట్టుకున్నాడా? ఇదిగో నీకు ఎందుకు వచ్చి నాకు దండం పెట్టి నాకు దాసోహం అయిపో, ఇదిగో ఇది తిను, ఇదిగో నేను దూకే అంటే వ్యక్తిగతంగా నీకు సహవాసం అనేది దేవునితో పటిష్ట ఏర్పడినప్పుడు నీవు మాట్లాడుకుంటే అనేక హృదయాలు కదిలించబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే అనేక జీవితాలు కట్టబడతాయి. అంతే తప్ప వ్యక్తిగతంగా దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టేసి, దేవునితో ఉండేటువంటి ఆ సఖ్యతను వదిలిపెట్టేసి ఊరి మీద సమస్యలన్నింటి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన వ్యక్తిగత జీవితం బాగోవాలి. మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను. ఒక వాక్యం చదవండి, నిర్గమకాండం 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నిర్గమకాండం 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను, దాని పొడుగు ఒక మూర, వెడల్పు ఒక మూర, అది దాని ఎత్తు 2 మూరలు. ఇది దీపస్తంభం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ధూపవేదిక. ఏదండి? ధూపవేదిక. మనకు తెలుసు పరిశుద్ధ స్థలం ఆవరణములు ఏముంటాయి, పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క పరిశుద్ధ మందసం ఉంది. ఆ తర్వాత ఆవరణములు గంగాలము, ఆ తర్వాత అంటే ఈ ధూపవేదిక ఇవన్నీ పక్కన పెట్టుకుంటే
అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? రొట్టెల వల్ల, ఆ తర్వాత ధూపవేదిక. ఇప్పుడు ధూపవేదిక అనేది వాటన్నిటిలో ఎత్తుగా ఉన్నది. అన్నిట్లో ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి మందసము కంటే, బయట గంగాలం కంటే, ఆ తర్వాత ధూపం ఇప్పుడు ఈ సముద్రపు రొట్టెల బల్ల కంటే ధూపవేదిక అంటే ఒకటి ఉంది. ఒక చెట్టు ఆకారంలో ఉండి ఇలా కొమ్మలు ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటి మీద ఎత్తేది ఏది? ధూపవేదిక. ధూపవేదిక మీకు 4 విషయాలు. ఒకటి, మందసం అనేది దేవుని పరిచర్యకి సాదృశ్యంగా ఉంది. మందసం అనేది దేవుని సేవకులకి పరిచర్యకి. ఆ తర్వాత రొట్టెల వల్ల అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. గంగాలం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ధూపవేదిక అనేది ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా. ఈ 4లో శ్రేష్టమైనది ఏది? దేవుని పరిచర్య, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, ప్రార్థన జీవితం. ఈ 4లో శ్రేష్టమైనది ఏది? దేవుని కొట్టివేయలేము, కానీ అన్నింటిలో ఎత్తిగా కనబడేది ఏంటి? సరే, మీకు అర్థం అవడానికి మీకు అర్థమయ్యేటువంటి విధానం చెప్తాను. నేను వాక్యం విస్తారంగా ప్రకటిస్తున్నానండి, ప్రార్థన జీవితం లేదు, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సరే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను, కానీ ప్రార్థన జీవితం లేదు, ఏమైనా ప్రయోజనం అవుతా? సేవ చక్కగా జరిగిస్తూ ఉన్నాను, ప్రార్థన జీవితం లేదు. అంటే ఎన్ని చేసినా ప్రార్థనా జీవితం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లేది ఏంటి? వ్యక్తిగత ప్రార్థనా జీవితము. ఒక వ్యక్తి జీవితాన్ని ఉన్నత స్థలంలో కూర్చోబెట్టేది ప్రార్థనా జీవితమే. ప్రార్థనా జీవితం అదే యేసుక్రీస్తు ప్రభువు వారి రాత్రికాల సమయంలో మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మిగతా అన్ని పక్కన పెడితే పరిచయం జరిగింది, పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసినటువంటి మరి ఇక్కడ వాక్య బోధన అద్భుతంగా జరిగింది. కానీ ప్రార్థన జీవితాన్ని యేసు ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఏ వ్యక్తి జీవితంలోనైతే దేవునితో వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉంటుందో ఆ వ్యక్తి ఉన్నత స్థలంలో కూర్చుంటాడట. హల్లెలూయా. యోబు గ్రంథంలో మనం చదివితే అక్కడ 1వ అధ్యాయంలో యోబు గురించి ఒక ఆయన మాట్లాడతారు. ఆ యోబు గ్రంథాన్ని రచించినటువంటి మోషే భక్తులు ఏమంటాడంటే, చూడండి, యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం, అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును, చెడుతనమును విసర్జించి భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును. అంటే ప్రార్థనా జీవితం ఉన్నతమైన స్థలంలో కూర్చోబెడతానికి యోబు ఒక నిదర్శనము. అతని వంటి వాడు భూమి మీద ఇంకెవ్వరూ లేరట. ఏమన్నా ఇంకా అడపదడప ఉన్నారేమో అనలేదు. అంటే నీకు ఎక్స్క్యూజ్ అనేది లేదు ఇక్కడ. అంటే ప్రార్థన జీవితం అనేది ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాది అనడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు చూపిన మాదిరి ఏంటంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో వాక్య బోధన ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, సేవ పరిచయం ఉంది. అదే సమయంలో ప్రార్థన జీవితం అనేది అతని ఆధ్యాత్మిక స్థితిని ప్రపంచ స్థితికి తీసుకుని వెళ్ళిపోయింది. ఈరోజు నా వ్యక్తిగత జీవితం అనేది చాలా శ్రేష్టమైనది. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. ఎందుకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి అంటే, బిగ్గరగా అరిచి ప్రార్థన చేయొద్దని నా ఉద్దేశం కాదు. ఓకే, నీకు దేవునికి ఆ మంచి ఉద్దేశం ఉన్నప్పుడు అరిచి ప్రార్థన చేయొచ్చు. బెదిరించి దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుతారు. ఒక బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఏంటంటే, దేవుని దగ్గర అంటే దేవుని మీద నీ కోపం ప్రదర్శించడం ద్వారా దేవుని దగ్గర నుంచి కార్యాలని మనం చూడలేం. అడుక్కోవాలట. ఒక మాట చెప్పి మనలో తగ్గించుకొని ఇంకా నేను అనుకుంటా, నేను ఎక్కడికి వెళ్ళాను, అటు వెళ్తున్నప్పుడు చిన్న బిడ్డని సంకనేసుకొని పాపం బాగా సన్నగా ఉంది సహోదరి. ఎండ కాస్తూ ఉంటే కరెక్ట్గా ఆ బిడ్డకి ఎండ తగిలేటట్టు ఎండలో నిల్చొని దీనంగా ముఖం పెట్టేసి ఎండలో నిల్చొని నాకైతే చాలా బాధ అనిపించింది. మాస్టర్ గారు షాప్ దగ్గరికి వచ్చేలోపు నీ దగ్గర చేంజ్ ఉంటే నా దగ్గర చెల్లలేదు అని చెప్పేసి ఒక 20 రూపాయలు తీసుకొని పీడిసి దగ్గరికి, అమ్మ నిలబడడం తప్పులేదు, డబ్బులు అడుక్కోవడం తప్పులేదు, కానీ కాకపోతే నాకు ఒక చిన్న సజెషన్, ఆ నిలబడేది నీడ నిలబడి తప్పులేదు, ఆ పిల్లడు నీ పక్కన నీ సంకలో ఉన్న చంటి పిల్లడికి కరెక్ట్గా ఎండ తగిలేటట్టు నువ్వు అడుక్కోవడంలో ఆ బిడ్డని అనవసరంగా ఇబ్బంది పడుతున్నావు కదా, నీడ నిచ్చు పర్లేదు తప్పులేదు అని అంటే, లేదైతే అది మళ్ళీ తిన్నగా వెళ్ళి ఆ ఎండలో నిలబడుతుంది. అంటే బిడ్డ ముఖం మీద ఎండబడుతున్నప్పుడు చూసే వాళ్ళకి అయితే ఎలా కొద్దిగా జాలి కలగాల. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మన యొక్క భక్తి జీవితం దేవుని హృదయాన్ని కరిగించేదిగా, కదిలించేదిగా. ఆయన మనల్ని చూస్తున్నప్పుడు వెంటనే కనికరింపబడే గట్టిగా అరిచి కేకలేసి అక్కడ ఉన్నటువంటి యాజకుల కోసుకొని గట్టిలేసి అరిచి ఈ పెట్టి ప్రయోజనం ఉండదు.
ఇది అబద్ధపు కన్నీటి ప్రార్థన. రెండవది, ఏ ఉద్దేశం లేకుండా అరిసి చేసేటువంటి ప్రార్థన. అందులో కూడా కన్నీటి ప్రార్థన ఉంది, కానీ ఆ కన్నీరు వేరే విషయాలు ఉద్దేశించుకొని చేయకూడదు. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు గురించి, ఆ కన్నీటి ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తే, యోబుని దేవుడు ఎందుకంత ఉన్నత స్థలంలో కూర్చోబెట్టారనంటే ప్రార్థన జీవితం అనేది ఉన్నతంగా నిలబెడుతుంది. కనుక యోబు గురించి అతను నీతిమంతుడు, యథార్థవర్తనుడు, అతని వంటి వాడు ఎవ్వరూ కూడా లేరు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాం. చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు గారు, యోసేపు గారు, యాకోబు కుమారులైనటువంటి యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే ఆది కాండము 37వ అధ్యాయము, ఆది కాండం 37వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపుదునని రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పెను. అప్పుడు అతడు తెలుసుకొని తెమ్మని చెప్పగా హెబ్రోను లోయలో నుండి వచ్చాడట. యోసేపు ఎక్కడి నుంచి వచ్చాడు? హెబ్రోను లోయ. హెబ్రోను అనగా సహవాసము. ఎవరితో సహవాసము? దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు, అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ భక్తి జీవితం అనేది ఉన్నతంగా ఉండడానికి, ఏ సమస్యలో పడకుండా సురక్షితంగా ఉండడానికి, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ జీవితము సంరక్షించబడడానికి, సమస్యలు అనేవి సర్వసాధారణం. అవి మనం అడ్డుకుంటే ఆగిపోయేవి కాదు, వద్దంటే అక్కడ ఉండేవి కాదు. యోసేపు ఐగుప్తు వెళ్ళిన తర్వాత పోతీఫర భార్య ద్వారా వచ్చినటువంటి సమస్యను బట్టి యోసేపు భయపడలేదు. ఎందుకో తెలుసా? ముందుగానే దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు కనుకనే అక్కడికి వెళ్ళిన తర్వాత శోధనలో ప్రవేశించకుండా యోసేపు జీవితాన్ని దేవుడు సంరక్షించాడు. ఈరోజు శోధనలో ప్రవేశించకుండా యేసుప్రభువు అన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగు కలిగి ప్రార్థన చేయండి. మహారోగంతో దేవుడి సన్నిధిలో చేసే ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించేలా ఉండాలి, కానీ దేవుని బెదిరించేలాగా ఉండకూడదు. అవి బెదిరించేలా అంటే ఎలాగా అంటే కొంతమందికి తెలుసు, ఖచ్చితంగా మీకు తెలుసు. కొన్నిసార్లు ఏం చేస్తుంది తెలుసా? ఎందుకు చెయ్యవయ్యా, ఎందుకు చెయ్యవు ప్రార్థన అయ్యా, ఖచ్చితంగా మీరు చేస్తేనే, చెయ్యకపోతే దేవుడు మర్చిపోతాం. నాకు చెల్లి తెలుసు, ఇక్కడ కాదు చాలా సంవత్సరాలు అవుతుంది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత బిక్కరగా అరిసి ప్రార్థన మొదలు పెడితే అరిసి గట్టిగా అరిసి ప్రార్థన చేసేది. అంటే తన ఉద్దేశంలో వాక్యము కానీ, ప్రార్థన కానీ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కానీ ఇవేమీ కాదు. అంటే దేవునితో ఉండేటువంటి సఖ్యంగా తనకు కావాల్సింది. తను ఏదైతే మనసులో ఉందో అది చెప్పాలి, కక్కియాలి దేవుని దగ్గర. మొత్తం కక్కేసిన తర్వాత దేవుడు విన్నాడా లేదా, దేవుని దగ్గరికి ఆన్సర్ వచ్చిందా లేదా, ఇవన్నీ కాదు. చెప్పాలనుకున్న విషయాలు చెప్పాలంటే కొన్ని దినాలకి విసిగిపోయి అంటే దేవుని దగ్గర నుంచి మనం చేయడమే తప్ప అటు కార్యాలు జరగవు. చర్చి మానేసేస్తాయి. దేవుని మందిరానికి దూరం అయిపోయింది. ఎందుకు దూరం అయిపోయింది అంటే తన ఉద్దేశాలు చెప్పడం వరకే కానీ దేవుని మనస్సును తెలుసుకోవడం మర్చిపోయింది. ఈరోజు మనం ఎలా ఉండాలంటే, యోసేపు దేవుని సందులో ఎబ్రేయులతో దేవునితో సహవాసం కలిగినటువంటి యోసేపు తనకు తెలుసు చెరసాలలో ఎందుకు అంత సురక్షితంగా మంచి కొత్త పెళ్ళికొడుకులా తయారీ గడ్డ తీసుకొని రాజు దగ్గరికి వెళ్తున్నాడంటే యోసేపుకి తెలుసు తన దేవునితో సహవాసాన్ని కలిగిన. ఆ పక్కన రే బాబు నువ్వు వెళ్ళేది రాజు దగ్గరికి, నువ్వు మళ్ళీ వస్తావు కదంటే ఇక రాను. అది సహవాసం అంటే. ఈరోజు నీ ప్రార్థన నీకు తెలుస్తుందా? నేనైతే గుడ్డిగా నమ్ముతానండి, మనం ఏం చేసినా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కష్టమైనా హృదయంలో వేదన ఉంటుంది, కన్నీరు ఉంటుంది, కానీ దాని వెనక నీ ప్రార్థన, నీ సహవాసం ఒక ఉన్నతమైన కార్యాన్ని, ప్రణాళికని కలిగి ఉండాలి. ఆ వ్యక్తిగత అనుభవం నిన్ను లోతైనటువంటి అనుభవంలోకి నడిపిస్తుంది. వ్యక్తిగతంగా లేకుండా ఒక వాక్యాన్ని ఒక వ్యక్తి గురించి పరిచయం చేసి ముగించేస్తాను. చూడండి, మొదటి సామెతల గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. మొదటి సామెతల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. ఇలాగున ఫిలిష్తీయులు అణచబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలో తిరిగి రాక ఆగిపోయిరి. ఎవరున్నారు ఆ దినాలలో? ఎందుకు తెలుసండి? ఫిలిష్తీయులు ఆ దినాలకు రాలేదట. ఎందుకు రాలేదంటే దేవుడు వారిని అణిచేశాడు. ఈరోజు మన కుటుంబంలోకి అపవాదిగాడు చొరబడకుండా, నీ కుటుంబం మీద అపవాదిగాడు దాడి చేయకుండా, నీ ప్రార్థనా జీవితం అనేది దేవుడితో అంటు కట్టబడినప్పుడు నీవు అంటే దేనత్వం కలిగి దేవుని హృదయాన్ని గెలుచుకున్నారండి. దేవుని మనస్సును ఆక్యుపై చేసుకున్నారు.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తెలుసు. మరి మాటలు ఉన్నారు కదా, యేసుప్రభు వారితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారు. ఇక యేసుప్రభు ఆ ప్రాంతానికి వస్తే వారి చెయ్యని పరిచయం లేదు. చక్కగా యేసుప్రభు అడగకుండా అడిగి అలాంటి పరిచయం అంత స్నేహాన్ని ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతంగా సహవాసాన్ని కలిగి ఉన్నారు. లాజరు చనిపోయాడు, యేసుప్రభు వారి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఈరోజు నీ ప్రార్థన జీవితం, నీకు సమస్య వస్తే ఆయన హృదయం కదిలించబడాలి. నీ ఇంట్లో ఇబ్బంది కలిగితే ఆయన బాధపడాలి. మనకంటే 10 రెట్లు ఆయన వేదనకరమైన స్థితిలో ఉండాలి. లోతుకి సమస్య వచ్చేటప్పుడు అబ్రహాము దేవుడు అన్నాడు, నీకు చెప్పకుండా నేను దాచుకుని అంటే మనసులో దాచుకోలేకపోతున్నాను అబ్రహామా, నీకు చెప్పాలి. అది ఆ విధమైనటువంటి వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రార్థన జీవితం మంచిదే, కానీ దేవునికి అనుకూలమైందే కాదా? అనుకూలమైన ప్రార్థన అయినప్పుడు యోసేపు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని కార్యాలు చూసాడు. యోబు దేవుని సన్నిధిలో మరి ఇంకా ఏది కూడా శ్రేష్టమైనది కాదనుకున్నాడు. రోజుకు 3.5 గంటలు ప్రతిరోజు ఉదయాన్నే లేచి దహన బలులు అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు. అందువల్ల అలాంటి వాడు భూమి దగ్గర లేవని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, మనుషులు కాదు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మనకు తెలుసు సమయం గురించి మాట్లాడితే ఏలి కాలంలో ఫిలిష్తీయులు మాటికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టేవారట. మాటికి వచ్చి వారు పండించుకున్న పట్ల పట్టుకుని వెళ్ళిపోయారు, పండించుకున్నటువంటి ధనాగారం అంతా పట్టుకుని వెళ్ళిపోయారు, అందరినీ శ్రమ పెడుతుంటే ఏడిపిస్తూ ఉండేవారు. కానీ సమయం దినాలలో మన 13వ వచనం చదువుకున్నప్పుడు ఆ దినములలో సమయంలో ఉన్నటువంటి కాలంలో, ఎందుకని సమయం కాలంలో ప్రార్థన పడినటువంటి వ్యక్తి కాలంలో ఏం జరిగిందంటే ఫిలిష్తీయులను దేవుడు అణిచేశాడు. ఈరోజు నీ కుటుంబానికి ప్రార్థన పరురాలుగా ఉండాలి, ఒక ప్రార్థన వీరుడిగా నీ కుటుంబానికి, నీ సంఘానికి ఎప్పుడైతే అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి దేవుని మనస్సును మనము ఆ స్థానాన్ని సంపాదించుకుంటామో, యోబు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు ఇవ్వబోతున్నాడు. సమయం గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము దేవుడు ఈరోజు నీ గురించి నా గురించి ఇవ్వబోతున్నాడు. యోసేపు గురించి ఇచ్చినటువంటి ఆ చక్కటి సాక్ష్యాన్ని ఈరోజు మనం పొందుకోబోతున్నాం. ఇలా ప్రార్థన జీవితం అనేది అన్నిటికీ ఉన్నతమైనది. అయ్యో పరిచయం అనేది గొప్పది కాదా? వాక్య బోధన అనేది గొప్పది కాదా? అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది గొప్పది కాదంటే వాటన్నిటికీ మూలము ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం లేకపోతే ఎన్ని చేసినా, ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా, ఎంత అన్య భాషల్లో మాట్లాడినా, ఎంత ఉన్నతమైనటువంటి పరిచయం జరిగించినా, ప్రార్థన జీవితం లేకపోతే అది సేవకుడైనా విశ్వాసులైనా అది కొద్ది కాలంలోనే పడిపోతారు. కనుక ఉన్నతంగా నిలబెట్టింది దేవుని ప్రార్థన. కనుక ఈరోజు మనం ఎలా ఉండాలంటే యేసు ప్రభువు మనకు ఒక మాదిరి ఏంటంటే ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మహారోగులతో కన్నీళ్ళతో చేశారు. అయితే కన్నీళ్ళ ప్రార్థన అబద్ధపు ప్రార్థన ఏంటుకోవడం. అబద్ధ ప్రార్థన అంటే మీకు వేరే అనుమానాలు రావచ్చు. అనుమానం అంటే ఎలాగంటే ఎవరో చనిపోతే ఇక్కడ కూర్చొని ప్రార్థనలో ఉన్న వారి గురించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయడం కదా. అది ఆ విధమైన కన్నీరు నీకు మరణాన్ని కలిగి చేస్తుంది. ఏం చేయాలంటే, ప్రభువా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మీ చిత్తం. అనేకులు కాలగర్భలు కలిసిపోతున్నారు, నేను సజీవురాలుగా ఉన్నాను, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి? దేవుడు నీ కుటుంబాన్ని రక్షించినటువంటి విధానం కొరకు ప్రార్థించే, దేవుడు రానున్న కాలంలో జరిగించిన పరిచయం గురించి ప్రార్థించే, లేదా రాబోయే కాలంలో మరి జనాలు రాబోతున్నటువంటి ఆ యవ్వన తరం ఏదైతే ఉందో వారి భవిష్యత్తు ఏంటి ప్రభు అని వారి గురించి కన్నీరు విడిచి దేవుడిని అడగండి. అది కన్నీటి ప్రార్థన గురించి అర్థము. అంతే తప్ప ఎప్పుడు వచ్చినప్పుడు ఏడ్చడం, గట్టిగా అరవడం చేయకూడదు కాదు. నీకు అందులో సరైనటువంటి భావం ఉన్నప్పుడు, అక్కడ ఏరియా దగ్గర అరిచినటువంటి యాచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్దేశం కరెక్ట్, వాళ్ళ వరకు కరెక్ట్, కానీ దేవుడికి కరెక్ట్ కాదు. కనుక చాలా జాగ్రత్తగా యేసు ప్రభువు ఎక్కడైనా అరిచినట్టు కానీ, గంతులు వేసినట్టు కానీ ఎక్కడైనా ఉందా? మహారోధంతో బాణభరితమైనటువంటి హృదయంతో గెలిసేమన్న తోటలో ఆయన చెమట అంటే రక్తం అంతా కూడా చెమటలా అంటే కాలిపోయిందట. మౌనంతో కొన్నిసార్లు ఏమిటి చెప్పంటాం, ఏమి విధంగా పెదాల నుంచి మాట రాదు, కానీ గుండెల్లో దుఃఖం తనుకొచ్చి కళ్ళ నీళ్ళు కారుతూ ఉంటాయి. పెద్దలు అయితే అరవరు, ఏడవరు, కానీ దుఃఖము బయటికి కళ్ళంట వెళ్ళబుస్తూ ఉంటారు. ఇలాంటి ప్రార్థన ఎవరిలోనైతే ఉంటుందో వారి జీవితాలను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.